2 తాళ్ళంట. నీకొకటి నాకొకటి కట్టుకుంటావేంది? ఏంది అర్థం కాదు. శోభనం చేసుకుందాం, పెళ్ళొద్దా? ఫోన్ పెట్టి అయితే నేను ఎవరినొకరిని గొక్కొని ఎవరినొకరితో అట్టే పోతా. అన్నయ్య నువ్వు ఉన్నావు అనే ధైర్యంతోనే అన్నయ్య. ఇదిగో వాళ్ళు పెళ్లి చేసుకున్నాం గాలని అమ్మటే మన ఇద్దరం ఎగిరిపోదాం గాల్లో. నేను ఆ పిల్ల నా ఫ్రెండ్, ఏదైనా చేస్తా నేను పెళ్లి దగ్గరుండి చేస్తా నేను వాళ్ళిద్దరికి. ఇప్పుడు మన ఇద్దరం చేసుకున్నాం అనుకో, మీ చెల్లి కూడా సపోర్ట్ చేసిద్ది మన ఇద్దరికి. సరే 2 చేసుకుందాం సరేనా? 2 ఒకటేసారి కుదరవు. ఒకసారి పెళ్ళి ఒకసారి శోభనం చేసుకుందాం. వాన పడేలాగా ఉంది, తాళి కట్టే సమయం అయింది, మంత్రాలన్నీ మోగించాలి, నువ్వు తొందరరా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. నీ పేరు? సంగీత. సంగీత, మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? మా అన్నయ్యకి. కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఉంది. చెప్పు. అది మా అన్నయ్య చాలా స్ట్రిక్ట్ అనమాట. ఓకే. ఎవరితో మాట్లాడినా ఊరుకోడు. నేను ఇవాళ ఒక అబ్బాయిని లవ్ చేసి రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకుంటున్నట్టు చెప్దాం అనుకుంటున్నాం. ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి? మీకెందుకు? సరే కాల్ చేద్దాం మరి. సరే చెయ్యి. హలో. హలో అన్నయ్య. చెప్పమ్మా. ఎక్కడున్నావు? నేను ఆఫీస్ దగ్గర ఉన్నానమ్మా. చెప్పు. నేను నీకు ఒక విషయం చెప్తాను, ఏమనవుగా? చెప్పు. ఏమననే ఏంటో చెప్పు. తిట్టకూడదు నువ్వు మళ్ళీ చెప్పాక. సరే నేనేం తిట్టను, ఏంటో చెప్పు. అంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఇవాళ రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. జోక్ చేయకు, ఇట్లాంటి విషయాలు అర్థమవుతుందా? మాట్లాడుతున్నాను. జోక్ కాదన్నయ్య, నిజం. నిజమేంటి? మా అమ్మ నాన్న తెలిసి ఎట్లా ఉంటుందో తెలుసా? అసలు ఏమన్నా కొంచెం వైనతైనా ఉన్న పనులు చేస్తున్నాను. మమ్మీ డాడీకి చెప్తే తిడతారనే కదా అన్నయ్య నీకు చెప్తున్నాను. నాకు చెప్పేది ఏంటమ్మా? వాళ్ళు ఏమనుకుంటారు? నీకు కొంచెమైనా కానీ ఆలోచించేది ఉందా అమ్మ నాన్నల గురించి? అన్నయ్య నువ్వు ఉన్నావు అనే ధైర్యంతోనే అన్నయ్య. నేనున్నానని ధైర్యంతో ఏంటమ్మా? అసలు నువ్వు చేసేసిన రాంగ్ పని అది. కావాలంటే ఆ అబ్బాయిని పిలిపించి మనం మాట్లాడదాం. కావాలంటే అమ్మ నాన్నతో మనం మాట్లాడదాం. నువ్వు అట్లాంటి పనులు ఏం చేయకు. వద్దన్నయ్య, వాళ్ళు ఒప్పుకోరు. నేను మాట్లాడతానమ్మా, నేను ఒప్పిస్తాను. సరేనా? నువ్వు అట్లాంటి పనులు ఏం చేయమాకు. వద్దన్నయ్య, నువ్వు వస్తే రా, లేదంటే నువ్వు కూడా రా, మాకు వదిలే. అయ్యో అలా మాట్లాడుతావేంటే నువ్వు? నాకు అర్థం కాదు. కొంచెమైనా కానీ ఏమన్నా వైనతైన ఉన్న పనులు ఏమన్నా చెయ్యి. అర్థమవుతుంది? హలో 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 నేను సంగీత వాళ్ళ ఫ్రెండ్ని. చెప్పండి మేడం. పెళ్లి చేసుకుంటుందా అంట. నేను కూడా వచ్చాను తోడు, సాక్షి సంతకం పెట్టడానికి. సాక్షి సంతకం పెట్టడానికి మీరు వెళ్ళడానికి మీరెవరండి? నాకు అర్థం కాదు. తనకి మీరైనా చెప్పాలి కదా, ఇట్లా కాదమ్మా. నేను బెస్ట్ ఫ్రెండ్ని. నేను అట్లా చెప్తాను, నేను అదే చేయమని చెప్తాను. నేను ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తా, కానీ అలా ఎందుకు చెప్తాను? అయ్యో మీరు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు చెప్తే కదా వాళ్ళు మారేది. నాకు కాదు, మీరు బాగా కొడతారంట కదా, ఈ అమ్మాయిని కొడతా తిడతా ఉంటారంట కదా, అందరూ నీకు చెప్పడానికి భయం వేసి పెళ్లి చేసుకున్నాక చెప్దామని ఇక్కడ తీసుకొచ్చింది. పెళ్లి చేసుకున్నాక చెప్తే అమ్మ నాన్నలు ఒప్పుకుంటారా? అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఏం కాదు, మీ ఇంట్లో ఉండదుగా, వెళ్ళిపోద్ది. మా ఇంట్లో ఉండదు కదా, వెళ్ళిపోతుంది అంటే. అసలు అది మీరైనా మీరు ఇంకా సపోర్ట్ చేసేటట్టున్నారు. మీరు ఇంకా మా ఫ్రెండ్ అమ్మాయి, నేను ఏదన్నా చేస్తా అమ్మాయి కోసం. నా ఫ్రెండ్ అమ్మాయి, నేను ఆ పిల్ల నా ఫ్రెండ్, ఏదైనా చేస్తా నేను పెళ్లి దగ్గరుండి చేస్తా నేను వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరికి మిచ్చేయడానికి మీరెవరు? అసలు నాకు అర్థం కాదు. వాళ్ళ ఫ్రెండ్ని. వాళ్ళ ఫ్రెండ్ అయితే పెళ్లి చేస్తారు. మీరెవరు లవ్ చేయలేదా?